అందరూ రోజు 4 నుంచి 8 చొప్పున దరఖాస్తులను పరిశీలించిన ఇంకా నెల రోజుల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అధికారులు సర్వేకి వెళ్ళినప్పుడు కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు సిబ్బంది పెత్తాను చెలాయిస్తున్నారు. ఇది కూడా సర్వే ఆలస్యానికి కారణమవుతుందని చెప్తున్నారు. అధికారులు సర్వేకి వెళ్ళినప్పుడు స్థానికంగా ఇప్పుడు లీడర్లు అని చెప్పేసి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది అసలు ఆఫీసర్లను పెట్టిందే మీ సర్వే చేయండి పోయాను కదా, మరి మీ పెత్తనం ఏందో అర్థమైతలేదు. ఇక్కడ జనాలు కూడా చూసి నవ్వుతాను అసలు. మరి ఏం చేస్తారు, మీరు ఏం రాజకీయం చేస్తారో అర్థమైతలేదు. అక్కడ అది చూడాల్సిన అవసరం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకుల జోక్యం కూడా ఎక్కువైందని సర్వే చేస్తున్న సిబ్బంది చెప్తున్నారు. గ్రామాల పట్టణాల్లో మరీ ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దందా చేస్తుంది. ఇల్లు ఇప్పిస్తామంటూ ఒక్కొక్క లబ్ధిదారు నుంచి అడ్వాన్స్ గా 10 నుంచి 15 వేలు వసూలు చేస్తున్న ఆరోపణలు వస్తాయి. దీనిపైన ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇందిరమ్మ కమిటీ ఎంతవరకు పనిచేస్తుంది దానిపైన చూడాలి. ఇప్పటికైనా మన మంత్రి గారు ఇది మంచి తొందరగా చేస్తున్నాడు. దీనికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి యాక్సెప్ట్ చెప్పాల్సిన సందర్భం ఉంటుంది. ఇంకోటి మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ పాత పద్ధతికి కాంగ్రెస్ సర్కార్ పాదులు, పాత రోత పద్ధతికి కాంగ్రెస్ సర్కార్ పాదులు. గతంలో రైతుల ముప్పు తిప్పలు పెట్టిన విఆర్ఓ వ్యవస్థ రాత్రికి రాత్రి పానీలు రికార్డులో మార్పులు చేర్పులు, పైరవీలు పైరవులతో మారిన పట్టాలు, శతాబ్దాలుగా పల్లెల్ని పట్టి పీడించిన అవినీతితో అడలెత్తిన రైతులు. చెదపట్టిన వ్యవస్థను కేసీఆర్ రద్దు చేయడంతో హర్షాతిరేకాలు. రైతులపైకి విఆర్ఓ వ్యవస్థను మళ్లీ రుద్దుతున్న కాంగ్రెస్ సర్కార్. రికార్డుల నిర్వహణకు వారికేనట మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ పాత రోత పద్ధతి. వాస్తవానికి అంటే దీని మీద చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు, మస్తు ఇబ్బందులు పడ్డారు. విఆర్ఓ వ్యవస్థ ఎందుకంటే మనం రోజు అదే మాట్లాడుకుంటాను, రోజు అదే చేస్తాను. ఒక్కొక్కడు డబ్బులు 10,000 ఇస్తేనే ఆయన రాసిండు, వెయ్యకపోతే పేరు మార్చి వేరేటోళ్ళు పెట్టే సందర్భం కోకోలలో ఉన్నాయి. దానివల్ల పైసలు లేనోడు పట్టాలు చేసుకునే సందర్భం కూడా రాలే. ఇప్పుడు నాకు 2 ఎకరాలు ఉంటాయి, ఒక్కోసారి నేను పైసలు లేకపోతే పక్కన దగ్గర మారిన సందర్భాలు కూడా వచ్చారు రైతులు అన్నారు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సార్. ఇంకోటి కూడా సర్వేయర్లను విఆర్ఓలను నియమిస్తారా, సర్వేయర్లుగా విఆర్ఓలను నియమిస్తారా? అవగాహన లేని వారిని నియమిస్తే సమస్యలు, ప్రభుత్వం పునరాలోచించాలని సర్వేయర్ డిమాండ్ చేస్తారు. మరి దీన్ని ఎందుకోసం డిమాండ్ చేస్తారని అర్థం కాలే. ఇప్పుడు ఎవరికైనా ఉద్యోగం పోయిన తర్వాత ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. అవును, కాబట్టి కొత్త వాళ్ళని తీసుకుంటే మంచిది అని చెప్పి చాలా మంది కూడా అంటా ఉన్నారు. అంటే ఉపాధి నిరుద్యోగ తగ్గుతుంది. ఎందుకంటే మరి షాప వదిలిపెడితే దానికి ఇక్కడ తెలుస్తుంది, అది నీళ్ళకి వెళ్తే తెలుస్తుంది, అది పోతా ఉంటది. మరి దాన్ని కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటది. ఇంకొకటి దిశ చూపిన దార్శనికుడికి తెలంగాణ విఆర్ఓ వ్యవస్థ పైన మాత్రం మంచి దృష్టి పెట్టాల్సిన అవసరం 100 పాలు ఉన్నది. దీన్ని ఒకసారి చూడన్నా ఒక్కసారి. ఇది విచ్చలవిడి అవినీతికి కేరాఫ్. విఆర్ఓ వ్యవస్థ గతంలో విచ్చలవిడి అవినీతికి కేరాఫ్ గా ఉండేది. డబ్బులు ఇస్తేనే పెన్ను ముట్టే పరిస్థితి. క్రయ విక్రయాలు నమోదు కావాలన్నా, 1B కావాలన్నా, పాస్బుక్ కావాలన్నా, ఇలా ఏ పని అయినా లంచం ఇవ్వాల్సిందే. ఏ పనికి ఎంత అన్నది ఫిక్స్ చేసేవారు. పాస్బుక్ ఇవ్వాలంటే ఒక్కో రైతుకు లక్ష ఇవ్వాలని విఆర్ఓ డిమాండ్ చేస్తున్నాడు అంటూ 2019లో రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం నెర్రవల్లి రైతులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. నల్లగొండ జిల్లా పిఏపల్లిలో మండలంలోని ఓ విఆర్ఓ కొత్త పాస్బుక్లు పట్టా మార్పిడి కోసం రైతుల నుంచి భారీగా వసూలు చేశాడు. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 10 నెలల పాటు పత్తా లేకుండా పారిపోయిందంట. దీనిపై బాధిత రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. ఇది కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి ప్రతి ఇది వాస్తవానికి అయితే ఇది పెద్ద సమస్య. వాస్తవానికి విఆర్ఓ వ్యవస్థ వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. విఆర్ఓ మీరు ఒకసారి ఎంక్వైరీ కూడా చేయండి సార్, తప్పనుకోకూడదు. జనాలు అంటారు 1000 కోట్లకు పడగలెత్తిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది సార్. ఇంతటితోటి ఈ రోజు వార్తలు ఇంతటితో రేపు మరిన్ని వార్తలతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. జై హింద్.